శ్రీ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము వాల్మీకి రచించినటువంటి రామాయణం గురించి తెలుసుకుందాము. రామాయణము 24,000 శ్లోకాలు, మొత్తము 6 కాండాలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండలు. ఈ 6 కాండల మీద ఒక కాండ ఉత్తరకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలము రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తర్వాత ఆయన అవతారం సమాప్తం చేయాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే దశవర్ణ సాహస్రాన్ని దశవర్ణ శతాని చ అని అనే 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసాల్లో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. మరియు భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పరిపాలించాడు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. మరి భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు. ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో కూడా చూపించాడు. అందుకే రామాయణము ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, మరి ఎంతకాలము రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిలాగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. అయితే ఎక్కడైనా రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకంలో అందరికీ రమింపచేసే నామము. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలను ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు. రావణుడే చెప్పాడు. ఇంతమందిని అడిగాను, నాకు నరవానరులు ఒక లెక్క అన్నాడు. అప్పుడు రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడు అంటే చులకనగా చూసే రోజుల్లో నరుడుగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి. రాముడి యొక్క ఆయనము అంటే నడక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతులకి కుమారుడు పేరు అగ్నిశర్మ. ఈ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నారు. అలా చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అని ఆ మహర్షులతో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగాడు. అప్పుడు నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. ఆ అత్రి మహర్షి అనగానే శర్మ వారి కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. మమ్మల్ని పోషించడానే నీ బాధ్యత కానీ నీ పాపం మోయటానికి మేము సిద్ధంగా లేము అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తున్నాము. కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. అప్పుడు చాలా బాధ కలిగి మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. అప్పుడు అత్రి మహర్షి ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. అలా 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి.
తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశలస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేస్తారు. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట. వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకము. దీని అర్థం ఏమిటంటే తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షి వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారు అంటే, ఈ లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞ భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి, నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండటము కష్టమే కానీ ఒకడు ఉన్నాడు. నీకు ఇప్పుడు అతనిని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకులములో వంశంలో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నది తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. అప్పుడు కింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతూ ఉంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. దుర్మార్గుడైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టి పడివేసినావు. నీవు చేసిన ఈ పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండగాక అని చెప్పించాడు. ఆయన స్నానం చేసి ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కాయన ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అంతటా ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణ, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అని అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని అర్థము. అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థము. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద అంటే లక్ష్మీదేవిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలవడుగాక. కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారం పొంది కామమే జీవితంలో జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం అర్థం మారింది అన్నారు బ్రహ్మగారు. నా శక్తి అయిన సరస్వతీదేవి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నీకు ఈ వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ, కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది.
ఆయన రామాయణం రచించడం ప్రారంభించాడు. మొత్తము 24,000 శ్లోకాలు, 6 కాండాలు, 6 కాండాల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించాడు. తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశులతో పాడించారు. వాళ్ళు తర్వాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడటం మొదలుపెట్టారు. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు: పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరము 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. ఇక్కడ యోజనము అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఈ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యము, చెరకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి ఉన్నదాంతో వాళ్ళు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు. సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, విశిష్టుడు, వామదేవుడు, ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయినాయి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అప్పుడు అందరూ సరేనన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300 పైకి భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రము కౌసల్య, సుమిత్ర, కైకేయి. తన యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోనికి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు: పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు: ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేశాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగాలని చెయ్యగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగవుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని తీసుకుని రండి అని అన్నాడు. ఇప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పనారంభించాడు. పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది. ఆ పడిన వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అనే పేరు పెట్టాడు. విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్నీ చెప్పాడు.
కానీ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయ సుఖాలపై వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. ఆ దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే ఆ రాజు మంత్రుల్ని పిలిపించి విషయం చెప్తే, ఆ ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని అన్నారు. అప్పుడు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాలపై వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యల్ని పంపిస్తే హిరణ్యకుడు లేచి సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభన్నకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడము మొదలుపెట్టారు. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న వేశ్యలను చూసి వాళ్ళు పురుషులే అనుకుని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అని అన్నాడు. అప్పుడు అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. మర్నాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించింది. ఆ వేశ్యల్ని చూడాలనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నాడు. అయినా సరే అని అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన అలా అంగదేశంలోనికి అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. అప్పుడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు. అలా దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను సంతాన విహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టుకుని ప్రార్థించాడు. ఇప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు. యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కావున నీకు శూరులు, లోకము చేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకువచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరములైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వము తిరిగొచ్చేలోపు అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుంచి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయడానికి
పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయ రాజు అందరినీ పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాట్లు చెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. అలా దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అని అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రాలు దానం చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్ళందరూ ఆహా! ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా! ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా! నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచంద్ర తారార్కము వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూప స్తంభాలని పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మాత్మక కర్రలతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రోక్తంగా ఆ యాగం జరుగుతూ ఉంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి ఆ యౌప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యల్ని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యల్ని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వు దాన్ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అని అంటారు. అలా పీలిస్తే తనకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రము శరీరంలోని మిగతా భాగాల్ని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించలేము. నువ్వు రాజువి, నువ్వే పాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగము జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాల్ని, 400 కోట్ల వెండి నాణాల్ని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాల్ని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసము నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేస్తాను. అదే పుత్రకామేష్టి యాగము అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాల్ని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడిని తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందినవాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్ర తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తూ ఉంది. ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధ పెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు. ఋషులను హింసిస్తున్నాడు. పరభార్యల్ని తన వారిగా అనుభవిస్తూ ఉన్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గము చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. బ్రహ్మదేవుడు కూడా నేను వాడి అకృత్యాలను వింటున్నాను.
వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కింపురుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాల్ని అడగలేదు అని అన్నాడు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. అందరూ పిలిచారా లేదా అందరూ పిలిచారా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖచక్ర గదా పద్మాలను పట్టుకుని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. ఎవరూ కంగారు పడవద్దు. రావణుడు చేసే అకృత్యాలని నాకు తెలుసు. వాడిని సంహరించడానికే నేను మనుష్యుడిలాగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకుని దేవతల్ని, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవంతుడు చెప్పాడు వాళ్ళందరికీ. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకుని సింహంలాగా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. అప్పుడు దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చెయ్యగలను అని అడిగాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రజాపత్య పురుషుడు అని అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకు ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగభాగంలోని సగభాగాన్ని సుమిత్రకిచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం చేసి ఒక భాగాన్ని కైకేయికిచ్చి మరొక భాగాన్ని సుమిత్రకిచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ ప్రణామం చేసి ఆయనని సత్కరించి శాంతాశృశంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. ఆ కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలో ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. జగన్నాథుడైన వాడు సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. తర్వాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. కి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ ఏర్పాటు చేశారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయము చేయడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాల్ని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలయందు కనండి అని చెప్పాడు. అలా దేవతలందరూ రామకార్యం కోసము పుట్టడము మన అదృష్టమని ఆనందపడ్డారు. బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. అప్పుడు ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశంతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశంతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్వని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు.
పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తామని కొన్ని కోట్ల వానరాల్ని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకి మాతాశౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేవారు. కనుక ఆయనకి రామ అనే పేరు పెట్టారు. రా అంటే అగ్ని బీజము, మా అంటే అమృత బీజము అని అర్థము. సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు. రామసేవనే ఆయన లక్ష్మి. కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని. శత్రుఘ్నులను శత్రువులను సంహరించగలవాళ్ళు కనుక శత్రుఘ్న అని నామకరణం చేశాడు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతూ ఉంటే వాళ్ళను చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జూపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక పుట్టిన పిల్లవాణ్ణి చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు. నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటూ ఉండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావటము మా అదృష్టము. మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు. కాబట్టి మీ కోరిక ఏదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ, నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? దానధర్మాలు సక్రమంగా చేస్తూ ఉన్నావా? మంత్రాలు సక్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యము చేస్తూ ఉన్నారా? అని పలు కుశల ప్రశ్నలు వేసి నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అని అన్నాడు. పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసుల్ని వధించడానికి తీసుకువెళ్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. తర్వాత మెల్లగా తేరుకున్న దశరథుడు ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రానేలేదు. ఆ రాక్షసుడిని ఎలా చంపగలడు? కావాలంటే నేను ఆ చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కాబట్టి నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. దశరథుడు లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నావు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మము తెలియని దశరథ, పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు. ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు అని మాట తప్పినవాడివి అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు. ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనము ఆ విశ్వామిత్రుడు. ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనము ఆ విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదము మొత్తం భాషించింది. కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డపడతావు అని అన్నాడు. దశరథుడు అంతఃపురంలోనికి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు.
అప్పుడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తివాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోనికి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంతోషంతో నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. అంతటా విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మిగతా కథ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.